పాండ్ వాటర్ ఆల్కలినిటీ పెంచాలి అంటే సోడియం బైకార్బోనేట్ బెటరా లేదా సోడియం కార్బోనేట్ బెటరా అని డెసిషన్ తీసుకోవాలి అంటే 3 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తాము. మొదటిది సేఫ్టీ, రెండవది స్ట్రెంగ్త్, మూడవది సైడ్ ఎఫెక్ట్స్. ఫస్ట్ సేఫ్టీకి వచ్చినట్లయితే రెండిటిలో సోడియం బైకార్బోనేట్ అన్నది సేఫ్. ఎందువల్ల అంటే ఇది మనం తినేటువంటి ఆహారంలో కూడా వాడుతూ ఉంటారు. దీన్ని బేకింగ్ సోడా అని, తినే సోడా అని, వంట సోడా అని అంటూ ఉంటారు. రెండవది సోడియం కార్బోనేట్ని వాషింగ్ సోడా అంటారు. అంటే ఇది బట్టలు ఉతకడానికి వాడుతూ ఉంటారు. సో కాబట్టి ఫస్ట్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సోడియం బైకార్బోనేట్ సేఫ్. దీనిని నేను హ్యాచరీలో కూడా ఆల్కలినిటీ పెంచడానికి వాడి లార్వేకి వాడినప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, పిల్లలు సేఫ్గా ఉన్నాయి. ఇక రెండవది స్ట్రెంగ్త్కి వచ్చినట్లయితే రెండిట్లో కూడా సోడియం కార్బోనేట్ అన్నది స్ట్రెంగ్త్. ఫర్ ఎగ్జాంపుల్, మనం 1 హెక్టార్ పాండ్లో 1 మీటర్ వాటర్ డెప్త్ ఉన్నప్పుడు 1 ppm ఆల్కలినిటీ పెంచాలి అంటే సుమారుగా 16 kgలు సోడియం బైకార్బోనేట్ వాడాలి. కానీ అదే సోడియం కార్బోనేట్ అయినట్లయితే ఆ డోసులో 40-45% తగ్గించి ఇచ్చినా కూడా సేమ్ రిజల్ట్ ఉంటుంది. కాబట్టి సోడియం కార్బోనేట్ అనేది స్ట్రాంగ్. ఇక థర్డ్ పాయింట్ సైడ్ ఎఫెక్ట్స్కి వచ్చినట్లయితే ఇవి pH పెంచుతాయి. సోడియం బైకార్బోనేట్ pH పెంచుతుంది, సోడియం కార్బోనేట్ pH పెంచుతుంది. కానీ సోడియం బైకార్బోనేట్ కొద్దిగా మాత్రమే pH పెంచుతుంది. కానీ సోడియం కార్బోనేట్ అయితే pH ర్యాపిడ్గా ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి రొయ్యలకు స్ట్రెస్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని ఎప్పుడు కన్సిడర్ చేస్తాము అంటే జనరల్గా ఆల్కలినిటీ తక్కువ ఉండి దాంతోపాటు pH కూడా తక్కువ ఉన్న సందర్భాల్లో కొద్ది డోసులో అంటే కొద్ది మోతాదులో ఎక్కువ సార్లు ఇచ్చినట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మరియు మనకి pH మరియు ఆల్కలినిటీ పెరుగుతుంది.